नमः।
ఖరీదు చేయదు నీ జీవితం. అలాంటిది నా చెల్లెల్ని ప్రేమిస్తున్నానని 10 మందిలోనూ నా చెల్లెలు అల్లరి కట్టడానికి నీకు ఎన్ని గుండెలురా? ప్రేమించడానికి 10 గుండెలు ఎక్కడొద్దు మిస్టర్ యుగేందర్. అనురాగం ఆరాధన నిండిన ఒక్క గుండె చాలు. ఈ చీమ ఉండగా ఆ బాస్కి ఎందుకు చెప్తావా? రే జీవా, వీడి సంగతి నేను చూస్తాను కానీ నువ్వు వెళ్ళే వీడిని బంధించి తీసుకొస్తే మా దానికి చెప్పు. చాలా సంతోషిస్తుంది. ఏంటో అంటున్నా? ప్రేమించడానికి ఒక్క గుండె చాలా. అయితే నీ గుండె చాలా విశాలమైందిరా. అందుకే కదా నన్ను బంధించి తీసుకొచ్చినా నీ ముందు ధైర్యంగా నిలబడగలిగాను. అలా అయితే ఆ గుండె ధైర్యం ఎంతసేపు ఉంటుందో నేను చూస్తాను. ఈ యుగంలోనంటే ఏమనుకున్నావు? ఈ మాఫియా సామ్రాజ్యానికి మొత్తం లేని మహారాజు. ఎవడైతే నాకేంటి, ఎంత గొప్పవాడైతే నాకేంటి, నాకు కావాల్సింది నీ చెల్లెలు రేఖ. ఆమె నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. అదే ఎవరన్నా నా చెల్లి ఎక్కడ? జగనమ్మ చెట్టులో ప్లాట్ఫారం మీద జేబులు కొట్టుకు బతికే నువ్వెక్కడ? యుగేందర్, అంతస్తుల డొరా యుగేందర్, ప్రేమ అనేది వెలుగుతున్న జ్యోతి లాంటిది. అది ఊరి గుడిసెలోనైనా ఇంద్రభవనంలోనైనా ఒకే రకంగా కాంతినిస్తుంది. అయితే నీ ప్రేమ అంత గొప్పదా? అసలు అడుగుతున్న వాడికి ప్రేమ ఎందుకురా పక్షి? చెప్పులు తినే కుక్కకు సంపెంగ పూల వాసన తెలుస్తుంది. నాకు బాగా తెలుసు. చూసేవారా పిచ్చి కుక్కలా ఎలా రెచ్చిపోతున్నాడు? అన్నయ్య, అలా రెచ్చిపోవడం వాళ్ళ జాతి లక్షణం. సరే, ఇదంతా నేను చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏమిటి మీ అన్నయ్య లోపల కట్టించావు? గట్టిగా కౌగిలించుకుని నన్ను ముద్దు పెట్టుకుంటావా? ఇంత అవమానం జరిగినా నీ పొగరు ఇంకా తగ్గలేదన్నమాట. అంత తెలియక తగ్గే పొగరు కదా డియర్. అందాన్ని అహంకారాన్ని సమపాలు రంగరించుకున్న నిన్ను పొందే వరకు నా పొగరు తగ్గదు. అవునా? దెబ్బ హాయిగా ఉందా? పండు లాంటి నీ పెదాలపై తీయగా ముద్దు పెట్టినట్టుగా ఉంది. అయితే ఇది కూడా చూడు, ఇంకా తీయగా. అందమైన ఆడపిల్లలు తలలో మల్లెపూలు పెట్టుకుని సింగారించుకోవాలి కానీ ఇలా పండ పెట్టుకుని పట్టకూడదు. ఎవరు నువ్వు నా ఇంట్లో వచ్చి నాకే నీతో చెప్తున్నావు? నా పేరు రాణా. మోసగాడికి మోసగాడిని, వేసగాడికి వేసగాడిని. టోటల్ గా ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని అంతం చేసే మొనగాడిని. అసలు నువ్వు చేసే పనేంటి? ఇతను ఏం చేశాడో నీకు తెలుసా? ఏం చేసినా ఒక మనిషిని బంధించి ఇలా కొట్టడం నేరం. ధైర్యం వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ మిస్టర్ రాణా. నువ్వు చేసిన సహాయం కలకాలం గుర్తుంచుకుంటాను. త్వరలోనే నీకు వడ్డీతో సహా తీర్చేస్తాను. మై డియర్ రేఖ, వస్తా. అసలు నువ్వు చేసే పనేంటి? పిల్లవాడి పేరెంట్కి వచ్చి నా శత్రువుని విడిపిస్తావా? పొరపడుతున్నావు రేఖ. అతను నీ శత్రువు కాదు, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన ప్రేమికుడు. అంటే అర్థమైన వాళ్ళందరూ పొయ్యి నన్ను ప్రేమిస్తున్నారు అంటే వాళ్ళందరినీ ప్రేమించడానికి నాకంటూ ఒక వాల్యూ ఉంది. అయినా వాడు ప్రేమించడం చెప్పగానే 10 మందిలో నా ప్రెసిడెంట్ ఏం కావాలి? ఈ 10 మందిలో నా పరువు ఏం కావాలి? ఆస్తి అంతస్తు ప్రేమిస్తే అది ప్రేమలా ఉంటుంది. అలాంటి ముష్టివాడి ప్రేమ నాకు అక్కర్లేదు. ఈ ప్రపంచంలో అతి ముఖ్యమైనది ప్రేమ. అది అందరికీ దక్కదు, అది తెలుసుకోకూడదు. మర్యాదగా చెప్తున్నారా? నేను అలాంటి వాళ్ళకి ఎప్పుడు వాల్యూ ఇవ్వను. అయినా తను
బద్రికి ఆస్తి అంతస్తు లేకపోవచ్చు, కానీ నేను ప్రేమించే ఉదయం ఉంది. అంటే నువ్వేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? తాటాకి మనవడివా, పిల్లకి వారసుడివా? ఓకే ఓకే, నీకు బద్రి సరిపడంటావు. సరే, నేను ప్రేమిస్తానే పనికొస్తానా? చెప్పానుగా, నువ్వేమి తాతకి మనవడివి కాదు, పిల్లకి వారసుడివి కాదు. ఆగపోయినా నేను ప్రేమించే మగతనం అన్నవాడు. నీలాంటి వాడికి ఎక్కడైనా ముష్టి వాళ్ళు సరిజోడి దొరుకుతుంది, పోయి వెతుక్కో. శ్రీమిశ్వర రేఖ, నువ్వేమిటో నీ పొగరేమిటో నాకు ఇప్పుడే అర్థమైంది. సరే, పొగలో నీ పొగ దింపి నేను నాదాన్ని చేసుకుంటాను. వంక ఏం కాదు, నేనేంటో నా లెవెలేంటో ఇప్పుడు చూసావుగా. నేను కనుసైగ చేస్తే చాలు, నా నౌకర్లోంచి పిచ్చి కుక్కలను తరిమినట్టు తరిమి కొడతారు. మర్యాదగా బయటికి వెళ్ళు. ఓకే, నువ్వేమిటో నువ్వు చెప్పు, మరి నాలుగేమిటో నీకు తెలియదు కదా. చూడక పొగలోనే నీతోనే ఐ లవ్ యూ చెప్పేసుకుని నీ కళ్ళలో ముడుపు లేసి నిన్ను నా దానం చేసుకుంటా. అప్పుడు దాకా ఈ ముద్దు ఎట్టవలసి ఏమైందమ్మా? ఎవరో ఎవరో పిచ్చివాడయ్యా, అందుకే తెగ రెచ్చిపోతున్నాడు. అలాగా అయితే వాడెవడో వాడి చరిత్ర ఏమిటో నీకు తెలుసుకుంటానులే. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏమో అన్నయ్య, వాడెవరో నాకు తెలియదు, కానీ పేరు మాత్రం రానా అట. సరే, ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే అన్నయ్య. విన్నావా నరేంద్ర? మనం కబ్జా చేసిన భూములన్నీ ప్రభుత్వానికి అప్పగించాలట. ఎవరన్నారు ఆ మాట? ఎవరు అంటే నేనెందుకు ఊరుకుంటాను? సాక్షాత్ సీఎం గారే అసెంబ్లీలో చెప్పారు. రాజకీయ నాయకులు అన్నాక అసెంబ్లీలో బోర్డు మాట్లాడతారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు నరేంద్ర. ఏది యుగంధర్, అది అంత తేలిగా పుట్టుపడేసే విషయం కాదు. సీఎం చాలా పట్టు మీద ఉన్నారు. అయితే ఆయన అంత పట్టుదలగా ఉన్నాడా? కష్టపడి కొట్టేసిన 1000 ఎకరాలు ప్రభుత్వానికి అప్పచెప్పాలంటావు, అంతేనా? ఎంత అమాయకంగా మాట్లాడుతావు నరేంద్ర. మరో బాధ్యత ఉంది యుగంధర్, చెప్పు. అయినా మన కబ్జా చేసింది 10-20 ఎకరాలు కాదు, 1000 ఎకరాలు. దాదాపు 1000 కోట్ల విలువ చేస్తుంది. కావచ్చు, కానీ అంతవరకు వస్తే ఈ ప్రభుత్వాన్నైనా పడగొడతాం, అంతేగాని చూస్తూ ఇంత సంపదను ప్రభుత్వం చేయడానికి ఇదేమన్నా ఎర్రివాడు అనుకున్నావా? కానే కాదు యుగంధర్, కానీ సీఎం కూడా తక్కువనే కాదు. మనలాంటి వాళ్ళని ఎందరినో కీళ్ళు ఇచ్చి నోళ్లు మూర్చిన గనుడు ఆ విషయం గుర్తుంచుకో. కానీ ఈ యుగంధర్ తలుచుకుంటే ప్రధానమంత్రిని కూడా పదవులోంచి తెచ్చగలడు. మాత్రం సీఎం అన్నాడు లెక్క. యుగంధర్, నీ సమర్థత మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఇప్పుడు పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. అందుకే నాకు భయంగా ఉంది. నరేంద్ర, సమంతుడెప్పుడు కూడా సమస్యలను చూసి భయపడడు. తనకి ఎదురు తిరిగిన సమస్యలు తనకు అనుకూలంగా ఎలా మార్చుకో యుగంధర్కి బాగా తెలుసు. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేస్తాను నువ్వు చూస్తావు కదా. యుగంధర్, నువ్వు ఎంత గుండె ధైర్యంగా ఎలా ఉన్నావు నాకు అర్థం కావట్లేదు. దట్ ఈజ్ యుగంధర్. ఇప్పుడు మనకి ఎదురైన సమస్య ఆ సీఎం వల్ల కాదు, పని పాఠాలని ప్రతిపక్షాలు చేశాడు వల్ల. సీఎం నిర్ణయం తీసుకున్నాడు కనుక ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రతిపక్షాన్ని కూడా పక్కదారి పట్టించారు. అంటే మనం కబ్జా చేసిన భూముల గురించి ప్రభుత్వం మర్చిపోయేలా చేసి మరో సమస్య గురించి ప్రభుత్వం ఆలోచించేలా చేయాలి, అంతే కదా? ఇప్పుడు మనం చేసిన ఈ భూపూర్ణ పగలతోటే మనం పెద్ద సమస్యను సృష్టిస్తాం. అప్పుడు ఈ ప్రభుత్వంతో పాటు ఈ ప్రజలు కూడా దానికోసమే ఆలోచించాం. అప్పుడు మన విషయం మర్చిపోతారు. యుగంధర్, అది అంత తేలిగ్గా మర్చిపోయే విషయం కాదు. మనం చేసింది మామూలు కుంభకోణం కాదు, మహా కుంభమేళ కంటే పెద్ద కుంభకోణం చేశాం. ఆ కుంభమేళాలో కూడా కొబ్బరి చెప్పలకు కక్కుర్తి పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక నువ్వు ఈ విషయం గురించి మర్చిపో, అంతా నేను చూస్తాను. ఇప్పుడు మనం కొంచెం రిలాక్స్
యుగంధర్, అమ్మాయితో చిందు, చేతిలో బంధు, ఆహా బాగుంది, చాలా బాగుంది. నువ్వింత భరోసా ఇచ్చిన తర్వాత నాకు ఇక ఏ భయం లేదు యుగంధర్. నువ్వు వెళ్ళు. సరే పట్టాచార్, మిస్టర్ ప్రతాప్, నన్ను అరెస్ట్ చేసే మగాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు. ఏదో ఒక రోజు వేచావు కాదు. ట్రైనింగ్ పూర్తయిందా లేదా? ఊపిరి ఎప్పుడు వచ్చా? ట్రైనింగ్ పూర్తయింది, పోస్టింగ్ కూడా వచ్చింది. అంటే పంపదీసి సిఐడి ఆఫీసర్ గా ఈ ఊళ్ళోనే పోస్టింగ్ వచ్చిందా ఏంటి? అవును కదా, క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ గా నన్ను ఇందులో వేశారు. అంటే రేపు నుంచి మేమంతా నిన్ను చూసి భయపడాలను. ఎందుకు భయపడ్డావు? అన్యాయాలు అక్రమాలు చేసిన వాళ్ళు భయపడాలి. నీరేదో సరదాగా అన్నాలే ప్రతాప్, అయినా నీకు తెలుసు కదా నాకున్న కొట్లాది రైల్లో బిజినెస్ చేసి సంపాదించిందే కదా. అది వేరే చెప్పాలా? ఇంతకీ నాకెక్కడ కనిపించలేదు. మరి అక్క అన్నయ్య, ఏమండి హీరో గారు? ప్రతాప్ ఇదేనా రావడం? రాగానే అరెస్ట్ అంటూ అదరగొట్టేస్తున్నాడమ్మా ఈ ప్రతాప్. కాస్త ఆ సంగతి ఏంటో చూడు అన్నట్టు రాక నేను వచ్చేట్టుగా ఢిల్లీ వెళ్ళాలమ్మా అన్నట్టు రేపు నీ పుట్టినరోజు కదా. Congratulations. ప్రతాప్ నేను వచ్చేంత వరకు రాక కాస్త చూడు. నేను ఉన్నాగా చూడాలి. ఆ, ఏమండి హీరో గారు? ఏంటి మా అన్నయ్యను అరెస్ట్ చేస్తానని బెదిరించారా తమ్ముడు? ఆ, అబ్బాయి గారికి అన్ని తమ్ముడు ఉన్నాయా? దేవా, నేనే వచ్చానుగా. ప్రతాప్, నీ కోసం నేను ఎంత ఎదురు చూసానో తెలుసా? నిన్ని కలరికరానో తెలుసా? విరహం తర్వాత ఎంత పడుతుందో తెలియదనుకుంటాను. అబ్బా, అవేవి నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నీ మీద ప్రేమ తప్ప ఏ విషయం తెలియదు. అవును సరే డార్లింగ్, ఆ విషయాలన్నీ చెప్తారుగా. వద్దులే బాబు, నన్ను ఇలా బ్రతకని ఆ విషయాలన్నీ నేను తెలుసుకుంటే ఆ తర్వాత నాకు ఇంకా ఏదేదో కావాలనిపిస్తుంది. అనిపించాలి, ఇది ప్రేమ సహనం. ఓకేనా? చీర కట్టుకోవడం రాదుగా? నీ కొంటే కూడా రేపింది జ్వర ఏం చేయమంటావు? నా కూడా కొత్తగా నువ్వు కొట్టమంటాను చదివించి నీ సంపద
నీ కొంటే గుల్ల రేపింది జ్వాల సురలే పంచేల దివిని ఇలకే దించేల స్వప్నలోకాలు దూర తీరాలు ఒక్కరయ్యాయి ఈ వేడి నిట్టూపులు ఏకాంత సేవ నీ కొంటే గుల్ల రేపింది జ్వాల శృంగార దేవతకు స్వాగతం సుస్వాగతం. ఛీ, నిన్న అంత అవమానం జరిగినా సరిపోలేదా మిస్టర్ బద్రి? అది అవమానంగా ఏం భావించడం లేదే. మరి సన్మానం అనుకుంటున్నావా? ఒక రకంగా చెప్పాలంటే అంతే రేఖ. ఎందుకంటే నీకు డబ్బుందనే అహంకారమే తప్ప మనసు గురించి మమత గురించి తెలియదు. అనురాగం ఆరాధన అంటే అసలే తెలియదు. ఆ, అలా అని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి వచ్చి నిన్ను ప్రేమించాను అని అందరి ముందు నా వెంట పడుతూ ఉంటే ఈ 10 మందిలో నా పరువు ఏం కావాలి, నా ప్రెస్టేజ్ ఏం కావాలి? చూడ రేఖ, ఒక మగాడు ఆడదానాన్ని ప్రేమించడం పరువుపోయే విషయం ఏమి కాదు. నిజం చెప్పాలంటే అది గర్వపడవలసిన విషయం. మరి ఎక్కడ మరి ఎంత పెద్ద అందగాడివి, బాగా ఆస్తిపరుడివి వచ్చి నన్ను ప్రేమించాను అని చెప్పగానే నేనంట గర్వపడాలన్నమాట. ఆ మాట అనడానికి సిగ్గులేదు? రేఖ, ప్రేమకు ఆస్తులు అంతస్తులు కొలబద్దు కాదు రేఖ. పవిత్రంగా ప్రేమించాలి, అనురాగంతో ఆరాధించాలి. అయినా నీకు ముందే చెప్పాను కదా, ప్రేమ గురించి నీకేమి తెలియదు. చూడు, నాకు అందరిలాంటి మనసు లేదు. ఎందుకంటే పేదరికం అంటే నాకు అసహ్యం, పేద ప్రజలంటే నాకు ఎలపించి. ఛ, నువ్వు పుట్టింది కోటేశ్వరుడు కొంపలో కాదు, కానీ మీ అన్న యుగంధర్ కొంపల మంచి కోట్లు గడించాడు. ఆడపే నీకు ఈ అహంకారాన్ని పెంచి కొట్టింది. చూడు మిషన్, మాలాంటి శ్రీమంతులకి అహంకారమే అలంకారం. అది మీకు తెలియదు అనుకుంటాను. అదే ఆ పొగరే నీకు ఎప్పటికైనా సరే ముప్పు తెస్తు పెడుతుంది. నెవర్! నాకు ముప్పు వస్తే దాన్ని కరెన్సీ కట్టతో కాల్చి పడేస్తాను. డబ్బు ఉండడం గొప్ప కాదు రేఖ. ఆ విషయానికి వస్తే డబ్బు సంపాదించడం పెద్ద గొప్పేమి కాదు. వల్లముకునే ఆడది కూడా ఈ సమాజంలో కోట్లు గడించి గరణాగా తిరుగుతుంది. అవునా? అయితే ముందు నువ్వు సంపాదించి ఆ తర్వాత గొప్పల మాటలు చెప్పు.
అప్పటిదాకా ఇలాంటి పొగరబోతు మాటలు నా ముందు మాట్లాడు. ఏంటి పొగరబోతు మాటలా? నేను డబ్బు సంపాదిస్తే నువ్వు నా కింద నలిగిపోవడానికి ఒప్పుకుంటావా? నో, ఎందుకంటే ముందు నువ్వు సంపాదించి ఆ తర్వాత నాకు నా దగ్గరికి వచ్చి మాట్లాడు. సరే, జస్ట్ వెయిట్ రేఖ, జస్ట్ వెయిట్. ఆఖరిగా నేను చెప్పే మాట విను. ఎన్నాళ్ళు డబ్బు డబ్బు అని కలవరించావు కదా, ఆ డబ్బే కోట్ల మంది సంపాదిస్తాను, నడి బజార్లో నిలబెట్టి కొంటాను. అప్పుడు ఏ డబ్బు నిన్ను ఆదుకోదు, ఏ అధికారం నిన్ను కాపాడు. అది ఈ జన్మలో జరగదు. వస్తా. రేఖ రేఖ రేఖ, ఎన్నాళ్ళు నీకు తెలిసిన భద్రి ఈ రోజు నుంచి మరణించాడు. రేపటి నుంచి మరో కొత్త భద్రి అవతారం ఎత్తుతాడు. రేపటి నుంచి మరో కొత్త భద్రి అవతారం ఎత్తి నేను వాడే ఈ చదరంగంలో సంచలనాలు సృష్టిస్తాను. నిన్ను నా కౌగుల్లో బంధించి అనంత శిఖరాలు అందుకుంటాడు. చూస్తూ ఉండు. అంటే బాబు, అంటే ఫ్రీగా పొందండి. మీరు చేసిన పాపాలని హోల్సేల్ గా తొలగించుకోండి. నీలాంటి దానం చేస్తే పుణ్యం రాదు, పాప వస్తుంది. మాట్లాడకు, పాపం జరుగుతుంది. నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు చెప్పింది బాగానే ఉంది. నీ కొళ్ళు ఒకరా కాళ్ళు ఒకరా అన్ని బాగున్నాయి కదా, కష్టపడి బతకొచ్చు కదా. కష్టపడి బతకమంటావా? నాకేంటి? ప్రతి ఒక్కరిని 10 రూపాయలు దానం చేయమని అడుక్కుంటాను. అడుక్కున్నావు కదా నువ్వు, నీకే గొప్పగా అయ్యా బాబు 10 రూపాయలు వేయండి, అమ్మా 10 రూపాయలు వేయండి అని అడుక్కోకపోతే కష్టపడి బతకొచ్చు కదా. ప్రతి అర్థమైన కొడుకుని అయ్యా బాబు అని అడుక్కోవడం ఎంత కష్టమో తెలుసా నీకు? కష్టపడకపోతే నువ్వేం చేస్తావు బాబు? మరి అడుక్కుంటావా? అడుక్కోకు, కష్టపడి బతుకో. మరి అదే కదా నేను చెప్తుంటా. అయినానే అడుక్కునే వాళ్ళు సింపుల్ జుట్టుతోనే చిరిగిన బట్టలతోనే అడుక్కోవడం చూశాను. నువ్వేంటి పెద్ద టిప్ టాప్ గా సూటు బూటేసి అడుక్కుంటున్నావు. నాకేం తక్కువ, మంచి గెటప్ మంచి బట్టలు వేసుకుని అయ్యా బాబు అని అడుక్కుంటాను. అడుక్కున్నావు కదా, బాగుంది. యా కష్టపడి బతికి అందరికీ ఆదర్శంగా ఉండొచ్చు కదా నువ్వు. బాబు అది కాదు బాబు, నువ్వు అడుక్కుంటావు నీక్కుంటావు అంటున్నావు. నిన్ను ఎలా అడుక్కోకుండా కంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అడుక్కోకుండా ఏదో పని చూసుకోవచ్చు కదా బాబు. పెద్ద పెద్ద సిగ్గు శర్మ, నాకెందుకు సిగ్గు శర్మ? ఎవరు బాబు ఆ పెద్ద పెద్ద వాళ్ళు? శివాలయాన్ని పెట్టండి, సంతానం పెట్టండి. అయ్యా బాబు అని అనుకుంటున్నారు. అదంతా ఎందుకు? పెద్ద పెద్ద రాజకీయ నాయకులే అయ్యా బాబు అని ఓట్లు వేయమని అడుగులు తెలుసుకున్నాయా? బాబురే నువ్వే రాజకీయ నాయకుల జోలికి వెళ్తున్నావు, వాడు పగలగొట్టేస్తారు. జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్పింది బాగుంది, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. అది సరేగానే ఒరే, అది సరేగానే ఒరే. నాకు ఒరే నువ్వు ఎంతగానే బాగా ఉంది కానీ నీ పేరేం పేరు? నా పేరు నా పేరు నా పేరు యమగండవురా. యమగండమా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. పంప తీసి నువ్వు ఆ సుబ్బయ్య కొడుకు కాదు కదా? ఏ, మా అయ్య సుబ్బయ్య నీకెలా తెలుసురా? నీరా నీ చిన్ననాటి నేను సుడుకుంటానే. చిన్నప్పుడు శివుడు ముక్కుతోటి శివుడు ఎక్కతోటి ఎలాంటి పుడతారు ఏ శివుడు రా. ఇప్పుడేంటే ఎలా మారిపోయావు? నువ్వు మాత్రం చిరుపుని ఫ్యాన్తోనే పోస్ట్ ఆఫీస్ చూపెడుతూ అలా వరచుడే సైకిల్లోనే అలా రాజుగా సైకిల్ లో తిరిగేవాడు. నువ్వు బాగా తయారలేదు. సరేరా, ఇప్పుడు ఎందుకనే ఈ ఊరు ఎత్తుకొచ్చావురా?
మన లవర్ని వెతుక్కుందాం అయితేనే. సరేరా, వెళ్దాంరా. ఎత్తుకుంటే వెళ్దాంరా. అది కాదురా, ఇంతకేనే అడుక్కుంటున్నావు కదా నువ్వు. నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయరా? ఏయ్, చెప్పరా బాబు, లేవని డబ్బులు దగ్గర 150 రూపాయలు ఉన్నాయిరా. ఉంటాయరా? 150 రూపాయలు ఉన్నాయా? ఉన్నాయిరా. అడుక్కుంటున్నా బాగా సంపాదిస్తున్నారా. మన ఊర్లోనే ఎందుకు పనికి రాకుండా తిరుగుతున్నావు అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి బాగా అడుక్కు సంపాదిస్తున్నావు అయితే నువ్వు. ఏయ్, నా దగ్గర డబ్బులు ఏమున్నారా? నాకు అడుక్కోవడం వచ్చా, కడుక్కోవడం వచ్చా, ఏదో అలా బతికేస్తున్నాడు అంతే. చూడరా, నీ దగ్గర ఎంత ఉన్నాయో. నా దగ్గర ఏమీ లేవురా బాబు, నువ్వు వినవేట్రా. చూడరా, నా దగ్గర ఎంత చూడరా, చూడరా. సరే కంగారు పడుకో, ఇది వదిలేలా లేదు కానీ మొత్తం మీద. రే, నా దగ్గర ఒక 30 రూపాయలు ఉన్నాయి రోయ్. చూడు, ఏయ్, ఎంత? ఏడ్రా? నీ దగ్గర 50 రూపాయలు ఉన్నాయేమో కదా. అవును. నా దగ్గర 150 ఉన్నాయిరా. అవునరా? ఏయ్, వీళ్ళు సీటు మిత్రులు వస్తారా, సెలవులు కోటలు వస్తారా. అలాగే రా. ఇప్పుడు మనం ఇలా పబ్లిక్ గా ముందైతే మళ్ళీ పోలీసులు తీసుకెళ్ళిపోరు అనుకో, మళ్ళీ తీసుకొచ్చి కూడా ఎవడరా బయటికి. అదేంటండిరా, మన బాస్ మన రాకున్నాడు కదా, అరం చెట్టు శ్రీనివాస్ గారు మనకి ఎప్పుడు ఆహా, అదా నీ ధైర్యం అన్నమాట. సరే సరే అయితేనే, సరే వెళ్ళి తెచ్చుకుందాం అయితేనే పద. నేను తెచ్చేస్తాను గుర్తుగా రే, నీకు తెలీదా? కొత్తగానే జొమాటో. ఇదిగోరా నా రమ్యకృష్ణ. ఏయ్, నీ మూతి పగిలిపోతులో, ఇది నా రమ్యకృష్ణ. ఏ, నా పేరు రంభ కాదు, రామకృష్ణ కాదు. అప్ప, ఈ పూటకి నువ్వు నా రమ్యకృష్ణని ఒప్పుకో. అలాగా బైక్ మీద లాంగ్ 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 గా వెళ్దాం పాప. ఇదిగో డార్లింగ్, ఈ రోజు నా రమ్మని మూను అమ్మాయి కూడా డబ్బులా నడుస్తా. పిచ్చి పిచ్చి వేషాలు వేశారు, మర్యాదగా ఉండొచ్చు చెప్తున్నా. అబ్బ, నువ్వు పిచ్చి పిచ్చి వేస్తావు ఏమనుకున్నా సరే, నిన్ను చూస్తుంటే మేము ఆగలేకపోతున్నాం పాప. నిజమే పాప, మేము అస్సలు ఆగలేకపోతున్నాం, జుమ్మని పోతుంది. నాకు తిక్క రేగితే మీ ఇద్దరిని ఒక్క తనదంటే ఒకడు గుడివాళ్ళ ఇంకొకడు గుంటూరులో పడతాడు. పాప, అక్కడ ఇక్కడ పడితే ఏం బాగుండదు పాప. ఇక్కడ పడదాం, ఒకరి మీద ఒకరు పడదాం పాప. సీట్లో ఏదో గుడివాడలోనే పడితే ఏం బాగుంటుంది. అదేదో ఇక్కడే ఇలా మీద పడితే అమ్మా సమ్మగా ఉంది పాప. ఎవరి మీద ఆడపడతాడరా? హీరో వచ్చాడు రే. సరే బాబు, నువ్వే కింద కదా, తినాలి పద బాబు. ఏంటని చూసి భయపడ్డావా? భయమా? నాకా? ఏంటి ఆ గొట్టంగాలను చూసి భయపడతానా? ఎందుకు కంగారు పడుతున్నావు? కంగారు ఏం లేదు నాన్న. ఓకే, ఇప్పుడు నీ చరిత్ర మారబోతుంది. త్వరలో నా అర్థంగా మారబోతున్నావు తెలుసా? నువ్వు మరీ అంత పగటిగలరు కనుక అది సాధ్యం కానిది. అసాధ్యం అనేది ఈ రానా చరిత్రలో లేదు. నువ్వు మరీ అంత మొండి పట్టుదలకపోతే నీకు నీ మొండెం మాత్రమే ఇక్కడ మిగులుతుంది రానా. సభా, నీ అన్నానికి నీ పొగరికి ఎంత చూసినా ప్రేమ పుట్టుకుంటే వస్తుంది. అంతటి మగాడిగా ఎంతటి మొగంలో ముందు ముందు నీకే తెలుస్తుంది. నా సంగతి ఆ సంగతి నీకెలా తెలుసు? నా సంగతి అన్నీ తెలుసు. బయలుదేరి అసలు ఈ ఊరు వచ్చింది మీ అన్న యుగంధర్ గారు అంత చూద్దాం, కానీ నువ్వు కనిపించావు. నీతో లవ్ చేసి ఆడంత చూద్దాం అనుకున్నాను. నేను రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించింది
నీ మీద ప్రేమతో కాదు నీ మీద పగతో నిన్ను ఎలా అర్థం చేయాలని ఆలోచిస్తూ ఉన్నా. నన్ను అందం చేయాలని ఎందరో మనగాళ్ళు పాలగర్భంలో గడిచిపోయారు. అది నువ్వెంత? వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఒక ఆడదాని కోసం రాజ్యాలే నాశనం అయిపోయాయి. అలాంటిది ఒక ఆడదాని చూసే నిన్ను మట్టి కనిపించిన 5 సెకండ్లు సరిపోతుంది. బాస్, నీ పొగరు చూస్తుంటే నాకు మంచి ముచ్చటేస్తుంది. త్వరలోనే నిన్ను కట్టుకుని నీ పొగరు దగ్గర పరుగు వేసి అందంగా నీతో ముచ్చరించుకుంటాను. పగటి కళలో బాగానే కట్టినావు రానా. పగటి కళలో నిజం కళలో నీకు త్వరలో తెలిస్తే కంగారు పడు. ఈ రేఖని కట్టుకోవాలంటే వాడికంటూ ఒక రేంజ్ ఉండాలి. నా రేంజ్కి ఏం తప్పినప్పుడు నాకు చెప్పాల్సిన మాట ఉంది. ఓకేనా? చూడు మిస్టర్ రానా, ఇంకెప్పుడు కూడా నా గురించి నీ మైండ్ లో ఎటువంటి ఆలోచనలు కూడా ఆలోచించుకో. వస్తా. ఐడియా రేఖ, నువ్వెంత నన్ను చిరాకు పడ్డా నిన్ను తొలదూపుకుని ప్రేమించాను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. నిన్నే పెళ్లి చేసుకున్నాను రేఖ, నిన్నే పెళ్లి. రెడ్డు రెడ్డు బుక్కే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా గుట్టు గుట్టు వెరీ గుట్టు వల్ల పెట్టు సింగర్ స్ప్రెడ్ వేసా తగ్గ ధన ధన తగులే కలిపి చిన్నగా పెదవులే రెడ్డు రెడ్డు బుక్కే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా గుట్టు గుట్టు వెరీ గుట్టు వల్ల పెట్టు సింగర్ స్ప్రెడ్ వేసా హత్తుకుంటే నీ అత్తను తీస్తా మొత్తుకున్న నీ మోజులు చూస్తా కసంటే కిసంట తొందర పాటమ్మో ఓయమ్మో ఓయారమ్మో తయారే రావమ్మో నవికి వెళ్ళాలెందు పడాలే రమ్మో రెడ్డు రెడ్డు బుక్కే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా
చూడండి చూపెట్టు నాయన రైసుకు నరాలు ఈకినసికే వైద్యం ఉంది ఆ లక్షందర ఎక్కడ ఉన్నాడు లక్షందర 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 తీసుకుని మీకు ఎక్కడైంది ఇష్టమైందా కుర్రో కుర్రు ఏమిటి నాయన నీకు చుండంటే జున్ను జున్ను చుండ అబ్బాబ్బా చుండంటే చాలా ఇష్టం రా చూడు ఏది రాది జున్ను ఏమి జున్ను నాయన ఎక్కడి నాయన ఇంత కమ్మగా ఉంది జున్ను ఓ రావణ అలా చెప్తుంటే అది ఎందుకంటే చెప్తుంటే అక్కడ అక్కడ పాడేసి ఉన్నా ఏంటి తిరమాచారం మీ గురుపాల పోసేసి జాయిగా పునర్భూమి ఏంటి మరగేస్తుంటే తాటికాలు కూడా ఉన్నాడు తాటికాలు అందులో నూరి నూరి పాలలో పోతే అబ్బబ్బ సువాసన ఈ ఆటలోనే బిర్యాలు ఆ నూరి అందులో వేస్తే సువాసన వచ్చింది గురుగారు చాలా బాగా వచ్చింది కానీ గురుగారు నేను తిన్నాను కానీ నీకు అక్కడ ఎప్పుడైనా తిన్నాను ఒరే నాకు ఈ జ్యూస్ చాలా బాగుందిరా ఈ మిగడ పోతే ఎక్కడ రావు ఎక్కడ గురుగారు మన ఎదురు వెనకగా అక్కడ పాటించి తెచ్చాను కదా ఎదురు వెనక అక్కడక్కడ పాటించరా ఎక్కడ పాటించరా ఎక్కడ పాటించారు గురుగారు ఎక్కడ చెప్పని ఉండాలంటే నాకు 90 కావాలి ఈ మట్టిగా కొడుకు చూసుకున్నాం మరి నాకు కూడా కావాలి కదరా కావాలంటే గురువు గారు ఎట్టేస్తున్నారు దోషం తెప్పించుకుంటారు త్వరగా తీసుకురా చెప్పు శిష్య లక్ష్యంగా ఏంటి మన ఊరికి ఏదో ప్రాబ్లం చూడండి ఏంటి సమస్య నమస్కారాలు పైన బట్ట కింద పొట్ట వ్యవహారం అవ్వట్లేదా చేసుకుని ఏం చెప్తా అరే నీకు సమాధానం ఎంతనా వెనక్కున్నానా లక్ష్యం ద్వారా ఓ రమణ అర్థం చెప్తాను అద్భుతమైనది అద్భుతమైనది వాళ్ళని కళ్ళు మూసుకోమా
లేకుండా పడుకో నీకు వివాహం అయిపోతుంది. కలిగించగా నేను దేనికి వైద్యం చేయాలి అందుకోసి వచ్చాను. నచ్చిందా? ఓ రామరా, నేను అద్భుతంగా తయారు చేసిన తెప్పతారు నాకు అసలు తీసి ఆయన చీకురాయినైనా తెప్పతారు